కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని పాకిస్తాన్లో ఒక భారీ పేలుడు సంభవించడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఇప్పుడు తాజాగా ప్రపంచమంతా కూడా చర్చకి కారణమవుతున్నటువంటి పరిస్థితి. మదర్సా కమ్ టెర్రరిస్ట్ క్యాంప్ అది వాస్తవంగా అక్కడ జరిగేయన్నీ అయ్యాయి కదా. అప్పట్లో మనం బాలాకోట్లో కూడా చూసాం కదా. మదర్సా అని చెప్తారు, దాంట్లోనే టెర్రరిస్ట్కి శిక్షణ ఇస్తుంటారు. అట్లాంటిదే లష్కరీతో ఇదే జైషే మహమ్మద్ వాళ్ళకి సంబంధించింది. జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఏదైతే ఒక తీవ్ర మదర్సా ఉందో ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో ఇది ఎక్కడ ఉందంటే అకోరా కటక్ అనేటటువంటి ప్రాంతంలో ఉంది. ఖైబర్ పఖ్తూన్వాలోని అకోరా కటక్ నౌషేరా ప్రాంతం, అంటే నౌషేరా అంటే సైన్యం పరంగా చూస్తే నౌషేరా సెక్టార్ అంటారనమాట. నౌషేరా సెక్టార్ ప్రాంతంలో అకోరా కటక్ అనేటటువంటి ఏరియాలో తాజాగా జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి మదర్సా కమ్ టెర్రరిస్ట్ క్యాంపు మీదన ఆకస్మిక దాడి జరిగింది. అది ఎవడో పైనుంచి బాంబులు వేయడమో ఎవరో చంపడం కాదు, అందులో బాంబు పేలింది. అందులో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడడమైంది. అక్కడ పెను విధ్వంసమే చోటు చేసుకుంది. 30 మంది ఆన్ ద స్పాట్ చనిపోయారు. 30 మంది ఆన్ ద స్పాట్ చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. సహజంగా పాకిస్తాన్ ఏముంటుంది, అది మత ప్రార్థనలు చేసుకుంటుంటే ఉగ్రవాద సంస్థలు ఇట్లాంటి స్టేట్మెంట్ సహజంగా ఇస్తుంది.